లో మనం ఏం చేసామనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో సిఎస్ఎస్ గనక మనకి బాగా అర్థమయ్యింది అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ స్టాటిక్ వెబ్సైట్లో మనం క్రియేట్ చేసే ప్రతి కంటెంట్ కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట మనం. సో ఆల్రెడీ మీకు హెచ్డిఎంఎల్ గురించి నేను చాలా ఎలాబరేట్ చేసి చెప్పాను. అట్ ది సేమ్ టైం సిఎస్ఎస్ గురించి కనుక బాగా అర్థమైపోయింది అంటే స్టాటిక్ వెబ్సైట్ మనం బిల్డ్ చేయాలంటే ఏ టెక్నాలజీస్ వాడతామని చెప్పాము? హెచ్డిఎంఎల్, సిఎస్ఎస్. హెచ్డిఎంఎల్ ఎలిమెంట్ ఎలా వాడతామనేది అర్థమైపోయింది. సిఎస్ఎస్లో రూల్ సెట్ ఎలా చేస్తే అర్థమైపోయింది. ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాము, ఈజీగా చాలా ఈజీగా తిరిగిపోయింది. ఎస్టర్డే మనం డిస్కషన్ చేసుకున్న టాపిక్స్ గురించి ఒకసారి డిస్కస్. ఎస్టర్డే మనం ఏం తెలుసుకున్నామంటే సిఎస్ఎస్ యొక్క సింటాక్ని గురించి తెలుసుకున్నాం. ఆ సిఎస్ఎస్ అంటే క్యాస్కాడింగ్ స్టైల్ షీట్స్ అని తెలుసుకున్నాం. ఈ సిఎస్ఎస్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక సిఎస్ఎస్ ఫైల్ని క్రియేట్ చేయాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలి, దానిలో ఒక రూల్ సెట్ని క్రియేట్ చేయాలి అని చెప్పాం. ఓకేనా? అదే కదా చెప్పుకుంది. అలానే రూల్ సెట్ అంటే ఏందో చెప్పుకున్నాం. అంటే ఒక హెచ్డిఎంఎల్ ఎలిమెంట్ లోపల స్టార్టింగ్ ట్యాగు, కాంటెంట్, ఎండ్ ట్యాగ్ ఉన్నట్లే సిఎస్ఎస్ యొక్క రూల్ సెట్ లోపల కూడా ఒక సింటాక్ ఉంది. ఏమైనా ఉంటుంది, ఒక సెలెక్టర్ ఉంటుంది, తర్వాత ఒక ఫ్లవర్ బ్రేస్ ఉంటుంది, నెక్స్ట్ కాలంలో రూల్స్ ఉంటాయి. ఏం రూల్ ఉంటుంది, ప్రాపర్టీ 1 అని ఒక కాలం పెట్టుకుంటాం. కొంచెం స్పేస్ చేంజ్ చేస్తామంటే వాల్యూ 1 వాల్యూని ఇచ్చేసేసి సెమీ కాలం పెడతాం. ఇక్కడ మనం మల్టిపుల్ రూల్స్ రాసుకోవచ్చు. ఆ అన్ని రూల్స్ రాయడం అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఎండ్ ద ఫ్లవర్ బ్రేస్ని యూజ్ చేసేస్తాం. అలా చేస్తే దాన్ని ఏమంటారు అంటే సిఎస్ఎస్ యొక్క రూల్ సెట్. మనం రూల్ సెట్ కనుక రాసేటప్పుడు, రూల్ సెట్ అంటే నథింగ్ బట్ ఏ సింటాక్. అంటే మనం సిఎస్ఎస్ యొక్క సింటాక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం కంప్యూటర్తో మనం మాట్లాడాలి అంటే కంప్యూటర్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతుంది అనమాట రూల్స్ని. అందుకొని మనం ఏ సింటాక్ రాసేటప్పుడైనా సరే ఆ సింటాక్ని బాగా చాలా కరెక్ట్గా చాలా బాగా అర్థం చేసుకొని చాలా ఉన్నది ఉన్నట్లు ఫిల్అప్ చేసేటట్లు మనం ఉండాలన్నమాట. తర్వాత సిఎస్ఎస్ ప్రాపర్టీస్ లోపల ఒక ప్రాపర్టీ గురించి మనం తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాము, మన యొక్క ఎలిమెంట్స్ అన్నీ కూడా లాస్ట్ క్లాస్లో మనం డిజైన్ చేసిన ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి అంటే లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి. అటన్నిటిని కూడా ఏం చేయాలి అనుకున్నాము, సెంటర్లోకి తీసుకురావాలి అనుకున్నాం. అంటే టెక్స్ట్ మొత్తాన్ని మధ్యలోకి తీసుకురావాలంటే ఒక ప్రాపర్టీ ఉంది అని చెప్పాను. ఆ ప్రాపర్టీని ఏమంటారు, టెక్స్ట్ అలైన్మెంట్. అలైన్ అంటే ఉంచడం, ఎక్కడ ఉంచాలి, టెక్స్ట్ ఎక్కడ ఉంచాలి అని చెప్పే పదాన్ని ఏమంటారంటే టెక్స్ట్ అలైన్మెంట్ అంటారు. ఎక్కడ ఉంచాలని చెప్పాను, వాల్యూ కాడ సెంటర్ అని ఇచ్చేసామనుకో అది ఒక ప్రాపర్టీ అవుతుంది అనేసి ఎస్టర్డే మనం తెలుసుకున్నాం. ఓకేనా? అలానే ఇంకా ఈరోజు సెషన్లో మనం ఏం తెలుసుకుందాము అంటే హెచ్డిఎంఎల్ ఎలిమెంట్ని సిఎస్ఎస్ ఎలిమెంట్ని ఎలా కంబైన్ చేస్తారు, ఆ కంబైన్ చేయడానికి క్లాస్ అనే అట్రిబ్యూట్ని ఎందుకు యూజ్ చేస్తారు అనేది మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటాం. అలానే ఇంకేం తెలుసుకుంటామంటే కంటైనర్ ఎలిమెంట్ గురించి టుడేస్ సెషన్లో మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దీంతో ఒక సెషన్ అనేది సిఎస్ఎస్ కంప్లీట్ చేసుకోవడం జరిగిపోతుంది. ఓకేనా? ఏదైనా సరే మనం చెప్పుకునేటప్పుడు ఆ వర్డ్స్ కనుక కొంచెం అర్థం కాకపోయినా కానీ మీరు ఏమొద్దు, మరలా రివైండ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ స్టార్టింగ్లో వర్డ్స్ కొంచెం హార్డ్ అనిపించినా కానీ రెగ్యులర్లీ మనం మాట్లాడుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ వర్డ్స్ అన్నిటిని కూడా చాలా ఈజీగా మనం అనలైజ్ చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఓకేనా? ఓకే డన్. ఒకసారి ఎస్టర్డే మనం చేస్తున్న టాస్క్ గురించి ఒక్కసారి డిస్కస్ చేసుకుందాం. ఏం చేసాము, మనమంతా కూడా చేస్తే ఏమైంది, లాస్ట్ క్లాస్లో టూరిజం అనేది ఇలా వచ్చేసింది. ఈ మొత్తం కూడా ఏమైంది చూడు, మధ్యలోకి రావాలి. ఎలా రావాలి అంతా నిన్న చెప్పాను, మళ్ళీ నేను చెప్పలేను కదా. సో ఇక్కడ ఉన్న మొత్తాన్ని కూడా ఏం చేశానంటే మధ్యలోకి రావాలి. మధ్యలోకి రావాలంటే ఎలా రావాలి, హారిజాంటల్గా సెంటర్లోకి తీసుకురావాలని చెప్పుకున్నాం. హారిజాంటల్ వర్టికల్ నిన్నే చెప్పాను. వీటన్నిటిని కూడా హారిజాంటల్గా సెంటర్లోకి తీసుకురావడం అనేది మనం చేస్తున్న ఈరోజు టాస్క్ అనమాట. ఆ టాస్క్ కోసం ఇవన్నీ చెప్పుకున్నాం. లాస్ట్ క్లాస్ మనం టూరిజం అయ్యింది. ఓకేనా? ఇక్కడ మనం ఏం చేసుకున్నాము, సిఎస్ఎస్లో రూల్ సెట్ గురించి విన్నాం. దాంట్లో సెలెక్టర్ గురించి ఏం విన్నాము, సెలెక్టర్ అంటే పేరు పెడుతున్నాం మనము
లెఫ్ట్ సైడ్ ఉన్నటన్నిటిని మధ్యలోకి తీసుకురావాలి. ఎలా తీసుకురావాలని చెప్పాను? హారిజాంటల్ గా సెంటర్ కి తీసుకురావాలి. డెవలపర్స్ అందరూ కూడా ఏమని చెప్తారని చెప్పాను? అందరూ కూడా ఒకే నేమ్ తో కనుక పిలిచారనుకో డీబగ్గింగ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అందుకని ఉన్న టెక్స్ట్ మొత్తాన్ని కూడా మధ్యలోకి తీసుకురావాలంటే అప్పుడు మనం ఏం రాస్తామంటే H-center అంటారని నిన్న చెప్పాను. ఓకే, మనం క్రియేట్ చేసిన రూల్ సెట్ ఇదేనా? సిఎస్ఎస్ యొక్క రూల్ సెట్ ఏం చెప్పాను? ఫస్ట్ ఏదైనా ఒక సిఎస్ఎస్ లో ఒక రూల్ సెట్ రాయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలని చెప్పాను? డాట్ అనేది మెన్షన్ చేయాలి అని చెప్పాను. డాట్ చేశాను. నేను నా టాస్క్ ఏంటిది? ఇప్పుడు ఉన్న టెక్స్ట్ మొత్తాన్ని హారిజాంటల్ గా సెంటర్ లోకి తీసుకురావాలి. అంటే మన టాస్క్ ఏంటిది? హారిజాంటల్ గా సెంటర్ లోకి రావాలి. అంటే సెలెక్టర్ కి ఒక పేరు పెట్టేసేసాను. ఏమని? H-center. హారిజాంటల్ గా ఈ అక్షరాలన్నీ ఒక చోటుకి రావాలి. అయిపోయింది. నేమ్ పెట్టడాన్ని సెలెక్టర్ అంటారని చెప్పాను. అయిపోయింది. తర్వాత ఒక ఫ్లవర్ బ్రేస్ పెట్టేశాను. తర్వాత ఏం చేశానంటే ఒక రూల్ రాశాను. రూల్ ఏంటిది? మనకు తీసుకున్న ఇమేజ్ లో ఎక్కడుంది? టోటల్ టెక్స్ట్ మొత్తం కూడా లెఫ్ట్ సైడ్ ఉంది. ఆ టెక్స్ట్ ఎక్కడ ఉంచాలి అని చెప్పడానికి ఒక ప్రాపర్టీ వాడుతున్నాం. ఏం ప్రాపర్టీ వాడాను? ఈరోజు చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి అన్నాను కదా. దాంట్లో టెక్స్ట్ ఎలైన్ అంటే మనం ఏం చేస్తున్నాం? టెక్స్ట్ ని మార్చాలనుకున్నాం. ఎక్కడికి మార్చాలనుకున్నాం? సెంటర్ కి. అంటే సెంటర్ కి తీసుకురావాలి. ఏది తీసుకురావాలి? టెక్స్ట్ ని తీసుకురావాలి. కాబట్టి అక్కడ మనం వాడే రూల్ ఏంటంటే text-align అనే ప్రాపర్టీని వాడడం ద్వారా అక్కడ ఉన్న ఎలిమెంట్ ని సెంటర్ లోకి తీసుకురావచ్చు. రైట్ అని పెట్టేసేసాం ఒక వాల్యూలో ఆ ఎలిమెంట్ మొత్తం కూడా రైట్ కి వచ్చేస్తుంది. ఎలా అనేది ఒకసారి మనం చేసేద్దాం. తర్వాత కంబైనింగ్ అనేది చూద్దాం. ఒకసారి నిన్న చేసాం కదా, ఒక్కసారి చేద్దాం. ఆఫ్టర్ దట్ మనం వెళ్ళిపోదాం. షేర్ చేస్తున్నాను స్క్రీన్. సో ఇక్కడైనా మనం రాసింది ఫస్ట్ ఏం రాసాము? ఆ కోడ్ మొత్తం రాసేద్దాం ఒకసారి ఫాస్ట్గా. ఇన్నిసార్లు రాయడానికి కారణం ఏంటంటే మీకు ఇంకోసారి వచ్చేస్తుంది అనేసి. సో మనం ఏం చేస్తున్నాము? ఫస్ట్ HTML ఎలిమెంట్ రాస్తున్నాం. ఏం రాస్తున్నాం కళ్యాణ్? స్టార్టింగ్ ఏంటిది మనం బిల్డ్ చేసింది? టూరిజం రాసేసాను. హెడ్డింగ్ పెట్టేసాను. హెడ్డింగ్ వచ్చిందో లేదో చూద్దాం. అయిపోయింది. హెడ్డింగ్ వచ్చేసేసింది. తర్వాత నాకు కింద ఉన్న కంటెంట్ రావాలి. కంటెంట్ ఏమంటారు? పారాగ్రాఫ్ అంటారు. ట్యాగ్ సింబల్ ఈస్ P. అయిపోయింది. కంటెంట్ ఏంది? ప్లాన్ యువర్ ట్రిప్ wherever you want to go. ఇదేనా మనం రాసుకున్న ఇమేజ్ లో ఉన్న టెక్స్ట్ అంతా కూడా ఇదే కదా. చూసేసాను. పారాగ్రాఫ్ వచ్చేసేసింది. తర్వాత ఏం చేసాను? ఒక బటన్ అనేది పెట్టుకున్నాను. బటన్ కి ట్యాగ్ సింబల్ ఏంది? బటన్ అనేది రాసేసుకున్నాను. ఏంటిది? మన ఇచ్చిన ఆర్కిటెక్చర్ లో ఏముంది? బటన్ కి గెట్ స్టార్టెడ్ అని ఉంది. రాసేసాను. అంటే ఇదంతా కూడా రాసేసి చూసుకున్నాను. అంటే లాస్ట్ మన యొక్క అగైన్ షీట్లోకి వెళ్దాం. షీట్లో ఈరోజు చెప్పుకున్న సెషన్ ఏంటిది అనేది చూద్దాం. ఏం చేశాను? లాస్ట్ సెషన్లో ఇట్లా ఉంది. ఇట్లా ఉందో లేదో చూద్దాం. లెఫ్ట్ సైడ్ ఉన్నట్లు సేమ్ అవుట్పుట్ చూడు. లెఫ్ట్ సైడ్ ఎలా అయితే ఉందో అలానే ఉంది. మనం ఇందాక చూసిన మన యొక్క షీట్లో, మన యొక్క పీపీటీలో ఎలా అయితే ఉందో అలానే ఉంది. ఈ మొత్తాన్ని కూడా మన యొక్క షీట్లో ఎక్కడుంది? మనం చేయాల్సిన ఆర్కిటెక్చర్ ఏది? ఇది. ఈ ఆర్కిటెక్చర్లో ఈ టూరిజం ఇదంతా కూడా ఎక్కడ ఉందో చూడు, మధ్యలో ఉంది. కానీ మనకి ఈ సైడ్లో వచ్చేసింది. అంటే ఇప్పుడు మనం దాన్ని ఎలా మార్చాలి అంటే హారిజాంటల్ సెంటర్లోకి మార్చాలి. ఎలా మార్చాలి అనే దాని గురించి నిన్న చెప్పుకున్నాం. అదంతా ఒకసారి రాద్దాం. ఇప్పుడు ఏం చేసాను? ఈ ఎలిమెంట్ మొత్తం కూడా హారిజాంటల్గా మధ్యలోకి రావాలంటే దేన్ని యూజ్ చేయాలని చెప్పాను కళ్యాణ్? సిఎస్ఎస్ని యూజ్ చేసేసాను. సిఎస్ఎస్ని యూజ్ చేసేసి నేనేం చేశానంటే ఇప్పుడు ఆ టెక్స్ట్ మొత్తం కూడా అక్కడికి రావాలి అంటే ఒక సెలెక్టర్కి ఒక నేమ్ పెట్టుకోవాలి. నేమ్ పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే ఏం చెప్పాను? ఒక చుక్క పెట్టుకోవాలని చెప్పాను. డాట్. చుక్క అనకూడదు, డాట్. ఏం చేశాను? ఈ టెక్స్ట్ మొత్తం కూడా మధ్యలోకి రావాలి అంటే ఒక పేరు పెట్టుకుంటున్నాను. దీన్ని డెవలపర్ భాషలో ఏమంటారు? సెంటర్. సెంటర్ అంటే స్పెల్లింగ్ CENTR అని రాసేసాను. తర్వాత ఏం రాయాలి? సింటాక్స్ ఏంది? సిఎస్ఎస్ కి ఒక ఫ్లవర్ బ్రేస్, ఓపెన్ ఫ్లవర్ బ్రేస్ అని చెప్పాలన్నమాట. రాసేసాను.
తర్వాత ఏం రాయాలి, ఒక రూల్ రాయాలి. ఏంది మనం చేస్తుంది, ఇక్కడ ఉన్న ఈ మ్యాటర్ మొత్తం టూరిజం, ప్లాన్ యువర్ ట్రిప్ వేర్ ఎవర్ యూ వాంట్ టు గో అండ్ గెట్ స్టార్టెడ్, ఈ మొత్తాన్ని కూడా ఎక్కడికి తీసుకురావాలి, మధ్యలోకి తీసుకురావాలి. మధ్యలోకి తీసుకురావాలి అంటే అప్పుడు ఒక ప్రాపర్టీ వాడాలి అని చెప్పాను. అంటే ఇది అంతా కూడా ఏంటిది, టెక్స్ట్ ఎక్కడికి రావాలి, సెంటర్కి రావాలి. టెక్స్ట్ సెంటర్కి రావాలంటే ఒక రూల్, ప్రాపర్టీ అనేది వాడతాం. ఏం ప్రాపర్టీ వాడతాం, టెక్స్ట్ హైఫన్ చెప్పాలా, తప్పు చెప్తున్నావు, లైన్ అనేది రాసేసాం. తర్వాత ఏం రాయాలి చెప్పాను నేను, 2 చుక్కలు పెట్టాలి, దాన్ని ఏమంటారు, కాలం అంటారు. అయిపోయింది. తర్వాత ఏం రాయాలి, స్పేస్ ఇచ్చి వాల్యూ రాయాలి. అంటే టెక్స్ట్ మొత్తం ఎక్కడికి రావాలి, సెంటర్ లోకి రావాలి. అంటే సెంటర్ అని రాసేసాను. ఇదేనా చెప్పింది విన్నా. ఇప్పుడు సెమీకాలన్ అవన్నీ కూడా ఇచ్చేసాను. ఓకేనా. తర్వాత ఎండ్ ద ట్యాగ్ లోకి వచ్చేతలకి ఫ్లవర్ బ్రేస్ ని క్లోజ్. ఇప్పుడు ప్లే చేశాను. అరే అక్కడ ఏమైంది అంటే ఆ టెక్స్ట్ మొత్తం కూడా అక్కడే ఉంది, చేంజ్ ఏం కాలేదు, మధ్యలోకి రాలేదు. అంటే ఇప్పుడు ఏదో మనం చెయ్యాలి, అది ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం క్లాస్ ద్వారా తెలుసుకుందాం. ఈ టెక్స్ట్ ఇక్కడ ఉన్న పీపీటీలో ఉన్నట్లే ఉంది, కానీ సెంటర్లోకి రావాలంటే సిఎస్ఎస్ యూజ్ చేసేసి ఒక హారిజాంటల్ ఎలిమెంట్కి ఒక సెలెక్టర్, ఒక నేమ్ ఇచ్చేసి అట్లా తీసుకురావచ్చు అనుకున్నాం. కానీ నాకు రాలేదు. ఎందుకు రాలేదు అంటే మనం సిఎస్ఎస్లో రాసిందంతా కూడా సిఎస్ఎస్లోనే ఉంది, హెచ్డిఎంఎల్లో రాసిందంతా కూడా హెచ్డిఎంఎల్లోనే ఉంది. కానీ కంప్యూటర్కి అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదంటే సిఎస్ఎస్లో రాసిన మొత్తాన్ని కూడా హెచ్టిఎంఎల్ అనే దానికి అప్లై చేసినప్పుడు మాత్రమే అదేమైద్ది అంటే ఆ కోడ్ అంతా కూడా ఆపరేట్ అయ్యిద్ది అనమాట, కంప్యూటర్కి అర్థమైద్ది. అంటే ఇప్పుడు నేనేం చేశాను చూడు, మనం రాయాల్సిన రూల్స్ అన్ని కూడా ఏం చేశాను, హెచ్డిఎంఎల్కి సంబంధించిందంతా హెచ్డిఎంఎల్లో రాసేసాను, సిఎస్ఎస్కి సంబంధించిందంతా సిఎస్ఎస్లో రాశాను. ఈ రెండు విడివిడిగా ఉన్నాయి, అంతేగాని ఈ రెండు కలవడం అనేది జరగలేదు కదా. అంటే ఒక సిఎస్ఎస్ యొక్క రూల్ సెట్ని హెచ్టిఎంఎల్ యొక్క ఎలిమెంట్ని కంబైన్డ్ చేయడం కోసం మనం ఒక స్పెషల్ కండిషన్ వాడతాం. ఈ రెండింటిని కలిపితేనే కదా కంప్యూటర్కి అర్థమైద్ది. ఈ రెండింటిని కలపాలి అంటే మనం మరొక న్యూ టాపిక్ గురించి మనం తెలుసుకోవాలన్నమాట. దాన్ని ఏమంటారంటే నథింగ్ బట్, పీపీటీలోకి వెళ్దాం, అట్రిబ్యూట్. అంటే ఒక హెచ్టిఎంఎల్లో రాసిన కోడ్ని సిఎస్ఎస్లో రాసిన కోడ్ని మనం ఏం చేయాలంటే కంబైన్ చేయాలి. దేని సహాయంతో మనం కంబైన్ చేస్తాము, సో అట్రిబ్యూట్స్ హెల్ప్తో మనం ఏం చేస్తామంటే హెచ్టిఎంఎల్ని సిఎస్ఎస్ని ఏం చేస్తామంటే కంబైన్ చేయడం అనేది జరిగింది అనమాట. అంటే ఈ టాపిక్ కనుక మనకు వచ్చిందంటే, నాకు తెలిసినంతలో స్టాటిక్ వెబ్సైట్ క్రియేట్ చేసి ఎప్పుడైనా సరే మనం జనరల్గా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ని సిఎస్ఎస్ని వాడం, ఓన్లీ అట్రిబ్యూట్ సహాయంతోనే చేస్తూ ఉంటాం. అందుకొని ఈరోజు చెప్పే సెషన్ అనేది అత్యంత చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ అట్రిబ్యూట్ కనుక మనకు తెలిసింది అంటే ఆటోమేటిక్గా ఎంత పెద్ద డెవలపర్స్ అయినా చేసే ప్రతి కంటెంట్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికి ఏంటంటే మనం లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి అర్థం చేసుకోగలమే కానీ వాళ్ళకి రిప్లై ఇవ్వలేమన్నమాట. ఎందుకంటే వాళ్ళతో పోల్చుకుంటే మనకి ప్రాక్టీస్ అనేది చాలా తక్కువగా ఉంది. మహా అయితే ఒక వారం రోజుల నుండి మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. అందువల్ల ఫస్ట్ మనకి కోడ్ ఏం జరుగుతుందో అర్థమవుతుంది. ఎప్పుడైతే మనం కోడ్ ఛాలెంజింగ్స్ ఎప్పుడైతే మనం పార్టిసిపేట్ చేస్తామో మనకు కూడా ఏమవుతుందంటే టాస్క్లు చేసే విధానంలో కొంచెం మెలకువలు అనేది అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఇది చూద్దాం. హెచ్టిఎంఎల్ యొక్క అట్రిబ్యూట్ అనేది ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అన్నమాట. ఎలా అంటే ఈ అట్రిబ్యూట్ ఏం చేస్తుందంటే ఎడిషనల్ ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం అంటే ఏంది, అది కలర్ అయినా కానీ, టెక్స్ట్ సైజ్ కానీ, షేప్ అయినా కానీ, ఏదైనా అండర్లైన్ చేసే మ్యాటర్ అయినా కానీ, ఈ మొత్తాన్ని కూడా ఎడిషనల్గా ఉండే ఇన్ఫర్మేషన్ని హెచ్టిఎంఎల్కి ఇవ్వడానికి మనం వాడతామంటే అట్రిబ్యూట్ వాడతాం. నాకు తెలియదు ఎలా అంటే ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా మనం వెళ్ళిపోతాం. ఇది ఈ డెఫినేషన్ అర్థమైతే ఆటోమేటిక్గా అయిపోయినట్లు. నేను మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళిపోదాం. ఈ కోడ్ గ్రౌండ్లో చూస్తే ఏమైంది, నా టెస్ట్ అంతా కూడా చూడు ఎలా ఉందో హెచ్టిఎంఎల్లో. ఇక్కడికి వెళ్ళాను, ఈ టెస్ట్ అంతా ఎలా ఉంది, ఈ టెస్ట్ అంతా కూడా బ్లాక్ కలర్లో ఉంది. ఈ టెస్ట్ మొత్తం కూడా ఏం కావాలి, మంచి కలర్ఫుల్గా రావాలన్నా, ఈ టెక్స్ట్ మొత్తం మధ్యలోకి జరగాలన్నా, ఒక బ్యూటిఫుల్ షేప్ రావాలి అన్న, దీంట్లో ఈ టెక్స్ట్ మొత్తాన్ని అండర్లైన్ చేయాలి అన్న, ఏమి చేయాలన్నా కానీ
ఏం చేస్తాము, మంచి కలర్ఫుల్గా రావాలంటే సిఎస్ఎస్ని యూజ్ చేసి చేస్తాం. ఆ సిఎస్ఎస్ యూజ్ చేసినప్పుడు ఆ టెక్స్ట్ మొత్తం కూడా దీనికి రావాలి అంటే మనం ఏం చేస్తామంటే హెచ్టిఎంఎల్కి అరే బాబు నువ్వు రాసింది ఈ కోడే కాదురా, దీనికి ఇంకా ఎగస్ట్రా ఉందిరా, ఈ ఎగస్ట్రాను కూడా కలుపుకుంటే దీనికి మంచి మంచి స్టైల్స్ వస్తాయిరా బాబు అనేసి మనం వీడికి చెప్పాలన్నమాట హెచ్టిఎంఎల్కి. ఈ హెచ్టిఎంఎల్కి మనం ఏం చేయాలంటే సిఎస్ఎస్లో రాసిన ఏ స్టైల్ అయినా సరే, ఈ స్టైల్ మొత్తం నువ్వు తీసేసుకోరా బాబు, ఈ స్టైల్ తీసుకోవాలంటే పలాంది కనుక వాడేవనుకో ఆ స్టైల్స్ అన్ని ఆటోమేటిక్గా అప్లై అయిపోతాయిరా, నీ యొక్క కంటెంట్కి అప్లై అవుతాయిరా అని చెప్పడాన్ని ఏమంటారంటే యాట్రిబ్యూట్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. అంటే మనం ఏం చేసామంటే ఒక రోడ్డు మీద ఒక 10 రూపాయలు పడి ఉన్నాయి, మనం ఏం చేసామంటే మనం జేబులో 10 రూపాయలు ఉన్నాయి, మనం వెళ్తా చూడకుండా ఉన్నాం అనుకో, చూసినా కానీ ఆ డబ్బులు తీసుకొని మన జేబులో పెట్టుకుంటేనే 20 రూపాయలు అయ్యేది. అలానే ఎలాంటి సిఎస్ఎస్లో వాడే ఎలాంటి కలర్ అయినా సరే, ఎలాంటి షేప్ అయినా సరే, ఎలాంటి చేంజ్ అయినా సరే దేనికి ఇవ్వాలి అంటే ఈ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ లోపల ఉన్న స్టార్టింగ్ ట్యాగ్, ఈ స్టార్టింగ్ ట్యాగ్ ఉంది చూడు, ఇక్కడ నేను స్పేస్ ఇస్తున్నాను చూడు, ఈ స్టార్టింగ్ ట్యాగ్ కనుక మనం అప్లై చేసేసామనుకో ఆటోమేటిక్గా మనం దేనికైతే అప్లై చేస్తామో ఆ ఎలిమెంట్కి మనం ఇచ్చే ప్రతి కలరు, ప్రతి ఎలిమెంట్ కూడా ఏమవుతుందంటే ప్రతి ఒక్క చేంజ్ మొత్తం కూడా ఈ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ తీసుకుంటుంది. ఇలా ఇవ్వడాన్ని ఏమంటారంటే యాట్రిబ్యూట్ అని పిలుస్తారనమాట. యాట్రిబ్యూట్ ఏం చేస్తుంది అర్థం కాకపోయినా పర్లా, 2-3 టాస్క్లు చేయగల మీకే వచ్చేస్తుంది అనమాట. యాట్రిబ్యూట్ ఏం చేస్తుందంటే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అనగల దాంట్లో ఏముంటుంది, స్టార్టింగ్ ట్యాగ్, కాంటెంట్, ఎండ్ ట్యాగ్ ఉంటుంది. అంటే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి ఎక్కువ ఎడిషనల్ అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ యాట్రిబ్యూట్ అనేది ఏం చేస్తుందంటే సహాయపడుతుంది. అది ఎలా అంటే కలర్ అయినా కావచ్చు, లేదా టెక్స్ట్ అయినా కావచ్చు, టెక్స్ట్ అయినా కావచ్చు, బోల్డ్ అయినా సరే చేయొచ్చు అనమాట. మనం ఇప్పుడు దాకా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హెచ్టిఎంఎల్ యొక్క యాట్రిబ్యూట్ ఏం చేస్తుందంటే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనేది ఒకటి గుర్తుపెట్టుకుంటే. అలాగైతే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఎలా ఉంటుందో చూడు, స్టార్ట్ ట్యాగ్, కాంటెంట్ నుండి ఎండ్ ట్యాగ్ కనుక ఉంటే దీన్ని హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అంటారు. అలానే యాట్రిబ్యూట్ కూడా ఎలా అంటే యాట్రిబ్యూట్ అనేది ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంటే. దీనికి సింటాక్ ఎలా ఉంటుందో చూద్దాం. సింటాక్ అనగా ఏంటిది కళ్యాణ్? రూల్స్ ఆఫ్ లాంగ్వేజ్. సింటాక్ రూల్స్ ఆఫ్ లాంగ్వేజ్. రూల్స్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే మనం కంప్యూటర్తో మాట్లాడడానికి ఒక స్పెషల్ పర్పస్ కోసం మాట్లాడతాం. ఆ స్పెషల్ పర్పస్ కోసం మనం రాసే లాంగ్వేజ్ని ఏమంటారంటే సింటాక్ అంటారు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, యాట్రిబ్యూట్ వాడుతున్నాను. ఆల్రెడీ మీకు చెప్పాను కదా యాట్రిబ్యూట్ని అప్లై చేయాలి అని చెప్పాను, హెచ్టిఎంఎల్ అప్లై చేయాలి. హెచ్టిఎంఎల్ ఎలిమెంట్లో ఎక్కడ అప్లై చేయాలి, స్టార్ట్ ద ట్యాగ్ దగ్గర అప్లై చేయాలి. ఏం అప్లై చేయాలి అంటే ఇక్కడ ఇచ్చారు చూడు ఫంక్షన్, యాట్రిబ్యూట్ అనేది రాసేసి ఈజ్ ఈక్వల్ టు ఒక డబుల్ కోట్స్ అంటారు అనమాట. దీన్ని ఏమంటారంటే మన వాళ్ళు ఎగ్జామ్ రాసేటప్పుడు ఏదో చెప్తారు, ఇన్వర్ట్ కామాస్ అంటారు. ఇన్వర్ట్ కామాస్ అనకూడదు అనమాట, దానికి ఒక మీనింగ్ ఉందన్నమాట. దీన్ని ఏమంటారంటే నాన్న ఇన్వర్ట్ కామాస్ అంటారు కదా, మనం ఇన్వర్ట్ కామాస్ అని పిలవకూడదు సాఫ్ట్వేర్లో. దాన్ని ఏమంటారంటే డబుల్ కోట్స్ అంటారు అనమాట. డబుల్ కోట్స్ అంటారు. డబుల్ కోట్స్ అంటే దాన్ని ఇన్వర్ట్ కామాలు అని పిలుస్తారు అనమాట. అంటే మనం మళ్ళీ ఒకసారి మన పీపీటీలోకి వెళ్ళిపోదాం. అంటే హెచ్టిఎంఎల్ యాట్రిబ్యూట్ రాయాలి అంటే దానికి ఒక ఫార్మాట్ ఉంది. ఎక్కడ రాయాలి అంటే నువ్వు ఎక్కడైతే అప్లై చేయాలనుకున్నావు సేమ్ అలానే హెచ్టిఎంఎల్ని ఉపయోగించేసేసి ఆ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ లోపల యాట్రిబ్యూట్ని ఎప్పుడైనా సరే ఎక్కడ పెట్టాలి, ఒక స్టార్టింగ్ ట్యాగ్ దగ్గర పెట్టాలి. స్టార్టింగ్ ట్యాగ్ రాసేసి కొంచెం స్పేస్ ఇచ్చేసి నేమ్ ఆఫ్ ద యాట్రిబ్యూట్, యాట్రిబ్యూట్కి ఏ నేమ్ అయితే ఇవ్వాలో పేరు పెట్టాలి కదా. యాట్రిబ్యూట్కి ఏం పేరు పెట్టాలి అనేది ఒకసారి చెప్పుకుందాం. యాట్రిబ్యూట్ యొక్క నేమ్ని సింటాక్స్ రూపంలో అక్కడ పెట్టేసేసి ఈజ్ ఈక్వల్ టు పెట్టేసి తర్వాత స్పేస్ ఏమి ఇవ్వకూడదు, డబుల్ కోట్స్ పెట్టేసేసి మధ్యలో ఏం చేయాలంటే యాట్రిబ్యూట్ యొక్క వాల్యూ ఇవ్వాలి. ఏదైతే చేయాలనుకున్నా అలా చేయాలన్నమాట. సో హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ యొక్క సింటాక్స్ అనేది ఏందో ఒకసారి చూద్దాం. ఒక యాంగులర్ బ్రేస్ ఇచ్చి ట్యాగ్ రాసేసి దాని పక్కన స్పేస్ ఇచ్చేసి యాట్రిబ్యూట్ యొక్క నేమ్ని ఇచ్చేసేసి ఈజ్ ఈక్వల్ టు పెట్టేసేసి ఒక డబుల్ కోట్స్ పెట్టేసేసి యాట్రిబ్యూట్ యొక్క వాల్యూని అక్కడ ఇచ్చేసేసి యాంగులర్ బ్రేస్ని కనుక క్లోజ్ చేసేసి మిగతా ఉన్న కాంటెంట్, మిగతా ఉన్న ఎండ్ ట్యాగ్ని అలానే ఉంచేసేసామనుకో దాన్ని హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ యొక్క యాట్రిబ్యూట్ సింటాక్స్ అని పిలుస్తారు అనమాట. అర్థమైందా?
ఇదేందో ఒక్కసారి జస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు మనం చేస్తున్న టాస్క్ తగ్గట్లు యాట్రిబ్యూట్ మారుతుంది. ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, సిఎస్ఎస్ ఎలిమెంట్ ని హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ తో కలపాలి అంటే ఏం చేయాలి? కళ్యాణ్ ఏం చేయాలి నాన్న? యాట్రిబ్యూట్ యూజ్ చేయాలి. అలా ఏ యాట్రిబ్యూట్ ని యూజ్ చేస్తామంటే క్లాస్ అనే యాట్రిబ్యూట్ ని యూజ్ చేస్తాం. అంటే ఒక్కొక్క ఎలిమెంట్ ని చేద్దాం. మన యొక్క సింటాక్ ఏంది? హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కి ఇదే కదా మనం రాసింది. స్టార్టింగ్ ట్యాగ్ కంటెంట్ యాంగులర్ బ్రేస్ అవట్లేదు నాన్న, యాంగులర్ బ్రేస్ అంటే ఒక్కొక్క ఎలిమెంట్ ని డెవలప్ చేద్దాం. యాట్రిబ్యూట్ ని ఒక్కొక్క ఎలిమెంట్ కి ఎలా ఇంప్లిమెంటేషన్ చేద్దాం అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఓకే, మన యొక్క హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ లైన్ ఏంది? టూరిజం ని మనం చేద్దాం. హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ లో హెడ్డింగ్ ని చేద్దాం యాట్రిబ్యూట్ యూజ్ చేసి. ఎలా అనేది చూద్దాం. జనరల్ గా అయితే మన యొక్క హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ యొక్క హెడ్డింగ్ ఎలా ఉంది అంటే యాంగులర్ బ్రేస్ ఇచ్చేసేసి H1 అని ఉండి యాంగులర్ బ్రేస్ క్లోజ్ అయ్యి టూరిజం అని ఉండి తర్వాత యాంగులర్ బ్రేస్ ఉండి ఫార్వర్డ్ స్లాష్ ఉండి H1 అని ఉండి యాంగులర్ బ్రేస్ క్లోజ్ అయిపోయింది. దీన్ని ఏమనుకున్నామంటే మనం హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ టూరిజం కి ఇలా రాసామని మనకు అర్థమైపోయింది. అదే యాట్రిబ్యూట్ కనుక అప్లై చేస్తే ఏమైంది అనేది పీపీటీలో చూద్దాం ఒక్కసారి. సో ఆల్రెడీ మీకు ఏం చెప్పాను, సిఎస్ఎస్ లో ఉన్న ఎలిమెంట్ ని హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కి కలపాలంటే యాట్రిబ్యూట్ వాడతాం. ఏ యాట్రిబ్యూట్ వాడతాం? నేమ్ దానికి క్లాస్ అనే యాట్రిబ్యూట్ ని వాడతాం. క్లాస్ ఈక్వల్ టు, అప్పుడు డబుల్ కోట్స్ పెట్టేసి ఏదైతే మనం అప్లై చేయాలనుకుంటున్నామో సెలెక్టర్ యొక్క నేమ్ ఏదైతే ఉందో ఆ చుక్క తీసేసి పెట్టేస్తే సరిపోతుంది అనమాట. దాన్ని ఏమంటారంటే యాట్రిబ్యూట్ యొక్క సింటాక్ అని పిలుస్తారు. ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఏనా అర్థమైందా? ఇది ఒక్కసారి మనం చేసేసి ఇటు వచ్చేసాం అనుకప్పుడు మనకి ఇంకొంచెం బాగా అర్థమైంది అనమాట. ఒకసారి చూద్దాం. ఇప్పుడు నా కోడ్ అంతా చూడేముందో హెచ్టిఎంఎల్ కి సంబంధించిందంతా ఇక్కడే ఉండిపోయింది, సిఎస్ఎస్ కి సంబంధించిందంతా ఇక్కడే ఉండిపోయింది. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఈ సిఎస్ఎస్ లో ఉన్న ప్రతి దాన్ని తీసుకొచ్చేసి హెచ్టిఎంఎల్ కి అప్లై చేయాలి. ఒక్కొక్క ఎలిమెంట్ ని డెవలప్ చేద్దాం అనుకున్నాం. ఫస్ట్ టూరిజం అనే దానికి మనం ఇచ్చిన స్టైల్ టెక్స్ట్ అంతా కూడా సెంటర్ లోకి వచ్చేటట్లు చూద్దాం. అది ఎలా వస్తుంది అనేది చూద్దాం. అలా చేయాలి అంటే ఏం చేయాలి? స్టార్టింగ్ ట్యాగ్ లోపల మనం యూజ్ చేస్తాం యాట్రిబ్యూట్ ని. అంటే సిఎస్ఎస్ ఎలిమెంట్ కి హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కి కలపాలి అంటే మనం ఏం చేస్తాం నాన్న కళ్యాణ్? యాట్రిబ్యూట్ ని వాడతాం. ఆ యాట్రిబ్యూట్ ఎక్కడ వాడాలి అంటే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అయితే చేస్తున్నామో స్టార్టింగ్ ట్యాగ్ దగ్గర అప్లై చేయాలి. అలా అప్లై చేయాలి అంటే ఏందో చూద్దాం ఒకసారి. నేను ఫస్ట్ హెడ్డింగ్ అనే ఎలిమెంట్ కి అప్లై చేద్దాం. H1 దగ్గరికి వెళ్ళాను. H1 పక్కన ఏం చేయాలి? స్పేస్ ఇచ్చాను. స్పేస్ ఇచ్చి ఏం చేయాలి? సిఎస్ఎస్ ని హెచ్టిఎంఎల్ తో కలపాలి అంటే ఒక యాట్రిబ్యూట్ వాడతాం. ఏ యాట్రిబ్యూట్ వాడతాం? దాన్ని క్లాస్ అనే యాట్రిబ్యూట్ వాడాను. క్లాస్ రాసేసిన తర్వాత ప్రాపర్టీ ఏముండాలన్నా ఈజ్ ఈక్వల్ టు అనే సింబల్ ఉండాలి. యాట్రిబ్యూట్ రాయాలంటే ఏం చేయాలి? యాట్రిబ్యూట్ యొక్క నేము ఈజ్ ఈక్వల్ రాసేసి డబుల్ కోట్స్ పెట్టాలి. డబుల్ కోట్స్ పెట్టేసాను. ఓకేనా? డబుల్ కోట్స్ మధ్యలో ఏం స్పేస్ ఇవ్వకూడదు. ఏం రాయాలి? సిఎస్ఎస్ లో ఉన్న సెలెక్టర్ పేరు అప్లై చేయాలి. సిఎస్ఎస్ లో ఏ స్టైల్ అయితే అప్లై చేయాలనుకుంటున్నావో ఆ ఫ్లవర్ బ్రాకెట్ ముందులో ఉన్న దాన్ని బట్టి తీసుకొచ్చి పెడితే సరిపోద్ది. డాట్ అంతవరకు కాపీ చేసుకున్నాను. ఓకేనా? తీసుకొచ్చి నేనేం చేశానంటే ఈ యొక్క క్లాస్ కి ఇచ్చేసాను. అప్పుడు ఏమైందో చూద్దాం. ఇచ్చేసాను తర్వాత ఏం చేద్దాం? ప్లే చేద్దాం. అరే కళ్యాణ్ చూడన్నా ఏమైంది? అక్కడ ఉన్న హెడ్డింగ్ అంతా కూడా ఏమైందో చూడు, సెంటర్కి వచ్చేసేసింది. అంటే ఇప్పుడు మనం ఏం చేసేసాము? యాట్రిబ్యూట్ ని వాడడం ద్వారా ఏమైపోయింది? మొత్తం ఎలిమెంట్ కూడా సెంటర్కి వచ్చేసింది. అంటే మనకు కావాల్సిన పీపీటీలో అలానే ఉందా? అలానే మిగతా అన్నిటికి కూడా అప్లై చేసేద్దాం. ఏమైందో చూసేద్దాం ఒకసారి ఫాస్ట్ గా. సో తర్వాత కూడా ఏం చేస్తానంటే సేమ్ ప్రాపర్టీ సిఎస్ఎస్ లో ఒకసారి రాస్తే చాలు అనమాట. స్పేస్ 1 second. Slash. ఓకేనా? అలా అంటే కళ్యాణ్ పారాగ్రాఫ్ కూడా అప్లై చేసేద్దాం. అలానే చూస్తాం. పారాగ్రాఫ్ లోకి వెళ్ళాను, ట్యాగ్ పక్కన యాట్రిబ్యూట్ ట్యాగ్ లోకి వెళ్తాము,
ట్యాగ్ పక్కన స్పేస్ ఇచ్చేసి తర్వాత రాసేయాలి. ఏం రాసేయాలి? సిఎస్ఎస్ లో క్లాస్ ఉన్న రూల్ మొత్తాన్ని తీసుకొచ్చేసి సిఎస్ఎస్ ఏం చేయాలి? సిఎస్ఎస్ ని HTML తో కలపాలి అంటే ఒక యాట్రిబ్యూట్ అనేది వాడతాం. ఆఫ్ ద యాట్రిబ్యూట్ ఏంది? క్లాస్ కలపడం కోసం యాట్రిబ్యూట్ వాడతాం. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు సింటాక్స్ వచ్చేదలకి ఏంటిది? డబుల్ కోట్స్ పెట్టేసేసి మధ్యలో ఏం చేయాలి? వాల్యూ రాయాలి. ఏం వాల్యూ రాయాలి? మనం చేస్తుంది సిఎస్ఎస్ లో దేనికైతే మన సెలెక్టర్ ని దేన్నైతే అప్లై చేస్తున్నామో ఆ సెలెక్టర్ యొక్క నేమ్ రాస్తే అది వాల్యూ కింద అయిపోతుంది అనమాట. ఇక్కడికి వెళ్ళి వాల్యూ అంటే ఏంది? సిఎస్ఎస్ లో ఉన్న సెలెక్టర్కి ఏమి ఇచ్చాము? h-center అని చేసాను, రాసేసాను. ఇప్పుడు ఏమైందో చూద్దాం. టెక్స్ట్ కూడా వెళ్ళిపోయింది. అలానే బటన్ కూడా ఇద్దాం. బటన్ వెళ్ళిద్దో వెళ్ళదో చూద్దాం. మీరు చేయాలి బటన్ని, నేను చెయ్యను. బటన్ కి వెళ్ళదు, ఎందుకు అనేది ఏందో తర్వాత తెలుసుకుందాం. బటన్ కూడా చేశాను, అన్నీ వెళ్ళి కానీ ఒక బటన్ అనేది ఒక్కటే వెళ్ళలేదు. ప్లే చేశాను చూడన్నాను, వెళ్ళలేదు. అంటే ఇప్పుడు అంతవరకు అర్థం చేసుకుంటే చాలు. అంటే ఇప్పుడు మనం ఏం చేసుకుందాం అనేది ఒకసారి అగైన్ పీపీలోకి వెళ్దాం. ఒక్కసారి మంచి భలే ఈజీగా ఉంది కదా. అదంతా రావాలి అంటే బటన్ కూడా రావాలి అంటే అప్పుడు ఇంకొక ప్రాపర్టీ గురించి మనం తెలుసుకోవాలంటే ఇంకొక ఎలిమెంట్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. ఆ ఎలిమెంట్ ఏందనేది ఒక 2 minutesలో మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు దాకా ఏమేం చేసామనేది ఒకసారి సమ్మరైజ్ చేద్దాం. ఓకేనా? అర్థమైందా? యాట్రిబ్యూట్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మన సింటాక్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఏం చేసామంటే లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసామంటే ఇక్కడ ఉన్న పీపీటీలోకి వెళ్ళిపోదాం. నేను సిఎస్ఎస్లో HTMLలో నేనేం చేశాను అంటే ఒక HTML ఎలిమెంట్ని యూజ్ చేసేసి ఒక HTML ఎలిమెంట్ యొక్క సింటాక్ని యూజ్ చేసేసి ఒక కోడ్ అనేది HTMLలో రాసేసాను. తర్వాత నేనేం చేశాను అంటే ఈ కోడ్ మొత్తం కూడా ఎక్కడ ఉండాలి అనుకున్నా అంటే మధ్యలోకి రావాలి అనుకున్నాను. మధ్యలోకి రావాలి అంటే సిఎస్ఎస్లోకి వెళ్ళేసేసి ఒక h-center అనే ఒక సెలెక్టర్ యొక్క నేమ్ని యూజ్ చేసేసి టెక్స్ట్ అలైన్మెంట్ అనే ఒక ప్రాపర్టీని యూజ్ చేసేసి సెంటర్ అనే ఒక వాల్యూ ఇచ్చేసేసి సిఎస్ఎస్లో కోడ్ రాసేసాను. ఈ రెండింటిని ప్లే చేస్తే నాకు ఏమైంది అంటే కోడ్ని ఎగ్జిక్యూట్ కాలేదు. ఎందుకు అవ్వలేదు అంటే దానికి ఏంది అనేది తెలుసుకుందాం అనుకున్నాను. తెలుసుకుందామంటే దాని మీనింగ్ ఏంది అంటే యాట్రిబ్యూట్ అనేది యూజ్ చేస్తే మాత్రమే అలా జరిగింది అని చెప్పాను. అంటే HTML ఎలిమెంట్ని సిఎస్ఎస్ని కంబైన్ చేయాలంటే యాట్రిబ్యూట్ సహాయంతో కంబైన్ చేస్తాం అనేది మనకు అర్థమైపోయింది. ఈ HTML యొక్క యాట్రిబ్యూట్ అసలు అంటే ఏంది అంటే ఒకసారి చూద్దాం. ఎడిషనల్ ఇన్ఫర్మేషన్, ఒక HTML ఎలిమెంట్కి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని ఏమంటారంటే యాట్రిబ్యూట్ అంటారు. HTML ఎలిమెంట్కి చాలా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఇచ్చేస్తాం అనుకో, దాన్ని ఏమంటారంటే యాట్రిబ్యూట్ అని పిలుస్తారు. అంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. తర్వాత నేనేం చేసేసాను, మన యొక్క జనరల్గా మన యొక్క HTML ఎలిమెంట్ యొక్క సింటాక్ ఎలా ఉంటుంది, యాట్రిబ్యూట్ సింటాక్ ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాం. HTML ఎలిమెంట్ యొక్క సింటాక్ ఎలా ఉంటుందంటే ఒక స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది, ఒక కాంటెంట్ ఉంటుంది, ఎండ్ ట్యాగ్ ఉంటుంది. అది HTML ఎలిమెంట్కి అయితే ఎలా ఉంటుందంటే ఒక స్టార్టింగ్ ట్యాగ్ లోపల స్పేస్ ఇచ్చేసి నేమ్ ఆఫ్ ద యాట్రిబ్యూట్ అంటే సిఎస్ఎస్ని HTMLని కలపాలి అంటే ఒక పేరు పెట్టుకుంటాం. ఆ పేరు ఏంటిది అంటే మనం ఇప్పుడు వాడుతుంది ఏంది? క్లాస్. అంటే క్లాస్ అనే దాన్ని ఏమంటారంటే యాట్రిబ్యూట్ యొక్క నేమ్ అని పిలుస్తారు. అంటే ఒక యాట్రిబ్యూట్ యొక్క నేమ్ ఇచ్చేసేసి తర్వాత ఏమి ఇవ్వాలంటే ఈజ్ ఈక్వల్ టు పెట్టేసేసి ఒక డబుల్ కోట్స్ పెట్టేసేసి వాల్యూ ఇవ్వాలి. వాల్యూ అంటే ఏంటిది? సిఎస్ఎస్లో సెలెక్టర్కి మనం ఏదైతే పేరు ఇచ్చామో ఆ పేరుని వాల్యూ కింద ఇవ్వడమే ఇక్కడ యాట్రిబ్యూట్ యొక్క వాల్యూ అని చెప్తారు అనమాట. మిగతా అదంతా సేమ్ టు సేమ్, ఏం కదిలించాల్సిన అవసరం లేదు. అప్పుడు ఏమైంది, ఈ HTML ఎలిమెంట్కి చాలా ఇన్ఫర్మేషన్ యాడ్ అయిపోతుంది అనమాట. అది ఎలా అనేది చూద్దాం మన పీపీటీ. జనరల్గా అయితే టూరిజం ఇలా ఉంది. నేనేం చేశాను అంటే యాట్రిబ్యూట్ సహాయంతో క్లాస్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ పెట్టి h-center రాసేసాను. అప్పుడు ఏమైంది అంటే ఈ మొత్తం కూడా ఏమైంది అంటే మనం రాసిన టూరిజం మొత్తం కూడా ఏమైందంటే సెంటర్లోకి వచ్చేసింది. అలానే మిగతా అన్నిటిని చేసుకుంటూ వెళ్ళిపోతే నాకు ఏమైందంటే ఆ టెక్స్ట్ మొత్తం కూడా ఏమైందంటే సెంటర్లోకి వెళ్ళిపోతా వచ్చేసేస్తుంది అనమాట. ఓకేనా? ఓకే. సో తర్వాత మన సెషన్ అనేది ఏందో ఒకసారి చూద్దాం. ఎందుకు తర్వాత క్లాస్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంది అంటే ఇక్కడ దాకా మనం చేసేసాం. ఎక్కడైనా డౌట్ ఉందా? సో ఇదంతా కూడా నాకు ఏమైందంటే బటన్ అనేది ఒక్కటి నాకు రాలేదు, కానీ మిగతా ఎలిమెంట్స్ మొత్తం నాకు వచ్చేసినాయి. ఎందుకు అలా వచ్చేసినాయి అంటే చూద్దాం. ఎప్పుడు కూడా మనం మొత్తాన్ని కూడా తీసుకురావాలి అంటే ఇక్కడ మనం ఇంకొక ఎలిమెంట్ గురించి మనం తెలుసుకోవాలి. దాన్ని ఏమంటారంటే కంటైనర్ ఎలిమెంట్. అంటే కంటైనర్ అనేది ఏంది అనేది ఒకసారి ఇప్పుడే చెప్పేస్తాను. టుమారో క్లాస్లో దీని గురించి కొంచెం డీప్గా తెలుసుకుందాం.
అంటే ఇప్పుడే చెప్పేస్తాను, టుమారో క్లాస్ అనేది తర్వాత సెషన్లో చూద్దాం. సో కంటైనర్ ఎలిమెంట్ నేనేం చేసేసానంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి వెళ్ళేసేసి నేనేం చేశానంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లో దానికి అప్లై చేయగానే క్లాస్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ H- సెంటర్ అనేది ఇవ్వగానే అంతా ఏమైందంటే ఆ మ్యాటర్ మొత్తం సెంటర్లోకి వెళ్ళిపోయింది. ఓకే డన్ అనుకున్నాను. కానీ మన యొక్క టాస్క్ ఏందో చూడు ఒకసారి. మనం చేయాల్సింది ఏంది టాస్క్, మన యొక్క టాస్క్ ఏంది ఇది కదా. అంటే ఏం చేసేసాను, నాకున్న ఈ టూరిజము ప్లాన్ యువర్ ట్రిప్ వేర్ ఎవర్ యూ వాంట్ టు గో ఇదంతా లెఫ్ట్ సైడ్ ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది మొత్తం ఎక్కడికి రావాలి, సెంటర్లోకి రావాలి. మన యొక్క రాసిన కోడ్లోకి వెళ్ళి చూశాను. కోడ్లోకి వెళ్ళి చూస్తే చూడన్నాను టూరిజం అనేది వచ్చింది, ప్లాన్ యువర్ ట్రిప్ వేర్ ఎవర్ యూ వాంట్ టు గో వచ్చింది, కానీ గెట్ స్టార్టెడ్ రాలేదు. అంటే మనం దీన్ని డీబగ్ చేయాలి కదా, డీబగ్గింగ్ చేస్తేనే కదా మనకు అక్కడికి వచ్చేది. యాక్చువల్గా అయితే సిఎస్ఎస్లో రాసిన రూల్ అంతా కరెక్టే, హెచ్డిఎంఎల్ ఎలిమెంట్కి అప్లై చేస్తాను అట్రిబ్యూట్ సహాయంతో. కానీ ఏమైందంటే ఆ మొత్తం వెళ్ళిపోలేదు నాన్న. ఇలా వెళ్ళలేదు కాబట్టి ఇట్లా మనం ఒక్కొక్క దానికి ఇట్లా ఇవ్వడం అనేది ఎప్పుడు తప్పు అనమాట. ఇలా మనం ఒక్కొక్క దానికి ఇట్లా అప్లై చేయడం అనేది చాలా తప్పు అనమాట. అందుకోసం మనం ఏం చేస్తామంటే మరొక కొత్త ఎలిమెంట్ గురించి డిస్కస్ చేసుకున్నాం, మరొక టాపిక్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. దాన్ని ఏమంటారంటే ఆల్రెడీ మనం టుడే సెషన్స్లో చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నామంటే ఒక న్యూ ఎలిమెంట్ని తీసుకొస్తామని చెప్పుకున్నాం. పీపీటీలో ఏం తెలుసుకున్నాము, సెషన్ యొక్క అజెండాలో చెప్పేసాం చూడు, కంటైనర్ ఎలిమెంట్ ఇక్కడ ఉన్న ఎన్ని చెప్పేస్తాను మీకు ఆల్రెడీ. కంటైనర్ ఎలిమెంట్ అంటే ఏందో చూద్దాం. అంటే కంటైనర్ అంటే ఏం చేస్తామంటే మనం చాలా సరుకులు తెచ్చుకున్నాం. చాలా సరుకులు తెచ్చుకొని నేనేం చేస్తానంటే అన్ని సరుకులను తీసుకొచ్చేసి నేనేం చేస్తానంటే ఎప్పుడు కూడా ఇప్పుడు నాకేం చేస్తానంటే నాకు టీవీలు తెచ్చుకున్నాను. కళ్యాణ్ అనే అబ్బాయి నాకేం చేస్తానంటే 10 టీవీలు కావాలి అనుకున్నాడు. 10 టీవీలు కావాలి అనుకోగానే నేనేం చేస్తానంటే ఒక పెద్ద లారీ తెచ్చుకున్నాను. ఆ లారీలో ఏం చేస్తానంటే ఒక టీవీ ఇచ్చేసి కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళని చెప్పాను. రెండో లారీ పిలిచేసి ఇంకో దాంట్లో ఇంకో టీవీ పెట్టేసి వెళ్ళిపోన్నాను. మూడో దాన్ని అట్లా 10 లారీస్ తీసుకొచ్చేసేసి ఆ సరుకుని 10 కూడా దాంట్లో పెట్టేసి వెళ్ళిపోన్నాను. అలా వెళ్ళిపోతే ఏమవుతుంది, నాకు వచ్చే ఇన్కమ్ సోర్స్ అన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి కదా. ఎందుకంటే ఆ లారీ రావాలి అంటే దానికి పెట్రోలు, డీజిల్, దానికి ఛార్జెస్, దానికి డ్రైవర్ ఫీజులు, ఇలా అన్నీ చూసుకుంటే ఏమైంది, చాలా కష్టమైపోతుంది కదా, తడిసి మోపిడైపోతుంది. అలా కాకుండా నేనేం చేశానంటే ఈ 10 ఎలిమెంట్ని తీసుకొచ్చి ఒకే లారీ పిలిచేసేసి ఆ లారీలో 10 టీవీలను పెట్టేసేసి పంపించేసానుకో, అప్పుడు నాకేమవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అన్నీ తగ్గిపోతాయి కదా, కాస్ట్ ఎక్స్పెండిచర్ అన్నీ తగ్గిపోతాయి కదా. అంటే మనం కూడా ఏం చేస్తామంటే ఇప్పుడు అన్ని ఎలిమెంట్కి ఒక్కొక్క ఎలిమెంట్కి అట్రిబ్యూట్ అప్లై చేయకుండా అటన్నిటిని కూడా ఏం చేస్తానంటే ఒక కంటైనర్లోకి తీసుకొచ్చి పెట్టేసేసేసి ఆ కంటైనర్కి గనక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ యొక్క అట్రిబ్యూట్ని గనక దానికి గనక యాడ్ చేసేసాను అనుకో, లేదా అప్లై చేసేసాను అనుకో, అన్ని ఎలిమెంట్స్ ఏమవుతాయి అంటే ఒక్కసారిగా సెంటర్లోకి వెళ్ళిపోతాయి అనమాట. అంటే కంటైనర్ ఎలిమెంట్. కంటైనర్ అంటే ఏంటంటే ఉన్న అన్నిటిని కూడా ఒక దాంట్లో దాచిపెట్టడాన్ని ఏమంటారంటే కంటైనర్ అంటారు. హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఎక్కడ ఉన్నాయి, సింగిల్గా ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఏం చేశానంటే ఒకే బాక్స్లో పెట్టేస్తాను. అంటే ఎలా అంటే మన కళ్యాణ్కి లారీ టీవీలు పంపాలి అనుకున్నాను. ఆ టీవీలన్నీ ఒక్కొక్క దాంట్లో పంపితే ఇబ్బంది కదా, అన్నిటిని ఏం చేసేసానంటే నేను ఒక లారీ యొక్క వెనకాల బాక్స్ లోపల ఏం చేసేసానంటే అన్ని టీవీలను తీసుకొచ్చి ప్లేస్ చేశాను. అప్పుడు అన్ని టీవీలు కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాయి కదా. అంటే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా సింగిల్గా ఎప్పుడు ఉంచకూడదు అనమాట. మనం అన్నిటిని ఏం చేయాలంటే కంటైనర్లోకి తీసుకురావాలి. ఆ కంటైనర్లోకి ఏంటి, డివ్ అనే ఒక ప్రాపర్టీని యూజ్ చేయగానే ఏమవుతుందంటే ఆ హెచ్ గ్రూప్ లోకి వచ్చిపోతాయి అనమాట. అంటే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ మొత్తాన్ని ఒక గ్రూప్ లోకి తీసుకురావడానికి ఏమంటారంటే కంటైనర్ అని పిలుస్తారు. ఎప్పుడు కూడా మనం సింగిల్గా ఎప్పుడు కూడా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని ఉంచకూడదు. వాటన్నిటిని కూడా ఏం చేయాలంటే కంటైనర్లో పెట్టాలి. కంటైనర్లో పెట్టాలి అంటే దానికి సింటాక్ ఏంటిది అంటే డిఐవి, అంటే డివ్ అనే ఒక ప్రాపర్టీని కనుక మనం వాడేసేసామనుకో, అప్పుడు ఏమవుతాయి అంటే హెచ్డిఎంఎల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే కంటైనర్ ఒక బాక్స్ లోపలికి వచ్చేస్తాయి. ఎప్పుడు కూడా ఇండివిజువల్గా ఉంచకూడదు. వాటన్నిటిని ఏం చేయాలంటే కంటైనర్లోకి తీసుకురావాలి. కంటైనర్లోకి తీసుకురావాలంటే డివ్ అనే దాంట్లో ఉండేటట్లు చూసుకోవాలి. అది ఎలా అనేది ఒకసారి చూసేద్దాం. ఎప్పుడు కూడా వీటన్నిటికీ ఇలా అప్లై చేయకూడదు, అందుకని వీటన్నిటిని తీసేసాను.
ఏమైందో చూడు. ఒక్కొక్క దానికి అప్లై చేసినా చేయొచ్చు, కానీ మన డెవలపర్స్ అందరూ ఇట్లా చేశారనుకో, ఈడెవడురా బాబు రెడ్ బస్ ఎక్కొచ్చాడు, వీడికి ఆ మాత్రం తెలియదా అంటారు అనమాట. అందుకోసం మనం ఏం చేయాలి అంటే అన్నిటికీ ఒకేసారి అప్లై చేయకూడదు. అన్నిటిని ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న వాటన్నిటిని తీసేసాను. తీసేసిన తర్వాత నేనేం చేశానంటే వీటన్నిటిని కూడా ఏం చేయాలి, ఒక బాక్స్లో పెట్టేసేయాలి. బాక్స్లో పెట్టేయాలంటే ఆల్రెడీ మీకు తెలుసు ఏం వాడతారని చెప్పాను. అన్ని హెచ్డిఎంఎల్ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఒక చోటకి తీసుకురావాలి. అది తీసుకొచ్చిన తర్వాతే మనం సిఎస్ఎస్లో ఉండే ఏ స్టైల్ అయినా సరే మనం అప్లై చేయాలి అని చెప్పాను. అలా అప్లై చేయాలంటే వీటన్నిటిని కూడా ఒక చోటకి తీసుకురావాలంటే బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఎప్పుడు ఇలా ఉంచినా రైట్ అయ్యిద్ది. కాకపోతే ఎప్పుడు కూడా ఇలా ఉంచితే ఏమైంది అంటే మనకి కోడింగ్లో నాలెడ్జ్ లేదు అనుకుంటారు. అందుకోసం మనం ఏం చేస్తామంటే వీటన్నిటిని కూడా ఒక చోట ఉండేటట్లు చూసుకోవాలన్నమాట. దానికోసం మనం ఏం చేస్తామంటే వీటన్నిటిని ఒకే లోపల పెట్టాలి అంటే ఒక సింటాక్ వాడతాం. దాన్ని ఏమంటారంటే కంటైనర్ అంటారు. కంటైనర్లో పెట్టాలి అంటే మనకి సింటాక్ ఏంటిది, యాంగులర్ బ్రేస్ ఉండి దాంట్లో ఏముండాలి, డిఐవి డివ్ అని ఉండి యాంగులర్ బ్రేస్ని క్లోజ్ చేసేసేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఏం చేయాలి, యాంగులర్ బ్రేస్ సక్రమంగా పల్ల యాంగులర్ బ్రేస్ ఇచ్చేసేసి దాన్ని అన్నిటినీ కూడా ఏం చేస్తానంటే ట్యాగ్ ఇచ్చేసేస్తాను. తర్వాత ఏం చేసేయాలి, హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంచేసేయాలి. తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడే మనం ఏం చేయాలి, ఒక యాంగులర్ బ్రేస్ ఇచ్చేసేసి తర్వాత ఏం చేయాలి, ఒక కంటైనర్ తీసుకొని యాంగులర్ ఎండ్ ట్యాగ్ రాయాలి కదా, ఒకసారి రాసాను చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, హెచ్డిఎంఎల్ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఒక చోట బెస్ట్ ప్రాక్టీస్ ఇండివిజువల్గా ఉంచకూడదు. వాటన్నిటిని కూడా ఏం చేయాలి, ఒక కంటైనర్లో పెట్టాలి. ఆ కంటైనర్లో పెట్టాలి అంటే మనం ఏం చేయాలి, కంటైనర్ కోసం ఒక సింటాక్ ఉంది. ఏంటిది ఆ సింటాకు, యాంగులర్ బ్రేస్ ఇచ్చేసేసి దాంట్ లోపల ట్యాగ్ని డివ్ అనే ట్యాగ్ తీసేసుకొని యాంగులర్ బ్రేస్ని క్లోజ్ చేయాలి. తర్వాత ఏం చేయాలి, స్టార్ట్ ట్యాగ్ అయిపోయింది. అంటే కంటైనర్ అనే సింటాక్ వాడదు. కంటైనర్ అనేది కూడా ఒక హెచ్డిఎంఎల్ ఎలిమెంటే. కంటైనర్ అనేది కూడా ఒక హెచ్డిఎంఎల్ ఎలిమెంటే కాబట్టి హెచ్డిఎంఎల్ ఎలిమెంట్కి సింటాక్ ఏంటిది అంటే స్టార్టింగ్ ట్యాగ్, కాంటెంట్, ఆఫ్టర్ దట్ ఏముండాలి, ఎండ్ ద ట్యాగ్ ఉండాలి. అంటే నేను ఇప్పుడు స్టార్టింగ్ ట్యాగ్ అనేది రాసేసాను. రాసేసిన తర్వాత ఏముండాలని చెప్పాను, హెచ్డిఎంఎల్ ఎలిమెంట్స్ ఉండాలి. హెచ్డిఎంఎల్ ఎలిమెంట్స్ ఏమైతే రాసేసాం ఆల్రెడీ మొన్న క్లాస్లో చెప్పుకున్నాం కదా. సో హెచ్డిఎంఎల్ ఎలిమెంట్ లోపల ఏమేమి ఉంటాయి, స్టార్టింగ్ ట్యాగ్ అండ్ కాంటెంట్ అండ్ ఎట్ ది సేమ్ టైం ఏమేమి ఉంటుంది అండ్ ఎండ్ ద ట్యాగ్ ఉంటుంది. అట్లానే కొన్నిసార్లు ఏముంటుందని చెప్పాను, ఒక స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది, ఆ తర్వాత ఏముంటుంది, హెచ్డిఎంఎల్ ఎలిమెంట్ ఉంటుంది, దాని తర్వాత ఏముంటుంది, ఎండ్ ద ట్యాగ్ అనేది కూడా ఉండాలి అని చెప్పాను కదా. అదే కదా ఇప్పుడు మనం వాడేదని చెప్పాను, అందుకని ఈరోజు వాడేస్తున్నాను. ఇక్కడికి తీసుకొచ్చి పేస్ట్ చేసేసాను. ఇక్కడంతా చూడు, ఈ లైన్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది, ఈ లైన్ అనేది చూడు ఎక్కడికి వెళ్ళిపోయింది, చాలా దూరం వెళ్ళింది. అంటే స్పేస్ అనేది ఎక్కువైంది. స్పేస్ అనేది తీసేయాలంటే ఏం చేయాలి, ఇండెంటేషన్ చేయాలి. ఇండెంటేషన్ చేసేటప్పుడు ఏం చేయాలి, అన్నీ కూడా వరుసగా ఉండకూడదు. అప్పుడు ఏం చేయాలి, అన్నిటిని ఒక చోటకు వచ్చినాక ట్యాబ్ క్లిక్ చేస్తే వెళ్ళిపోతాయి. మళ్ళీ నువ్వు అన్ని ఇక్కడికి వచ్చినాక ఏం చేస్తావు అంటే ట్యాబ్ క్లిక్ చేస్తే అప్పుడు స్పేస్ పెరిగిపోతుంది. ఆ స్పేస్ ఇవ్వడాన్ని ఏమంటారంటే ఇండెంటేషన్ అంటారనమాట. స్పేస్ ఇచ్చేస్తాను, అయిపోయింది. నాకేమైందో చూడు, స్టార్టింగ్ ట్యాగ్ ఉంది, లోపల హెచ్డిఎంఎల్ ఎలిమెంట్ పెట్టేసాను. తర్వాత ఏం చేసేయాలి, ఎండ్ ట్యాగ్ ఇవ్వాలి. ఎండ్ ట్యాగ్ దేనికి ఇస్తుంది, కంటైనర్ కదా. అందుకని మనం ఎలా రాస్తామో చూద్దాం. యాంగులర్ బ్రేస్ ఇచ్చేసేసి ఎండ్ ట్యాగ్ రాయాలంటే ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసి మనం వీటన్నిటిని కంటైనర్ లో పెడుతున్నాం. కంటైనర్ కి ట్యాగ్ సింబల్ ఏంటిది, డివ్. అందుకని డిఐవిఈ డివ్ అని పెట్టేసేసాను. తర్వాత ఏం చేసేసానంటే యాంగులర్ బ్రేస్ ఇచ్చేసాను. అంటే ఇలా ఇవ్వడాన్ని ఏమంటారంటే కంటైనర్ లోకి తీసుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే హెచ్డిఎంఎల్ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా సింగిల్ గా ఉంచకూడదు అనమాట. సింగిల్ గా ఉంచితే ఏమైందంటే మనం బ్లెండర్ మిస్టేక్ చేసినట్లు అవుతుంది అనమాట. అందుకోసం ఫస్ట్ హెచ్డిఎంఎల్ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా నేనేం చేశానంటే నా కళ్యాణ్ అన్నిటిని కూడా ఒక కంటైనర్లో ఉంచాను. కంటైనర్లో ఉంచాలి అంటే కంటైనర్ అనేది ఒక హెచ్డిఎంఎల్ ఎలిమెంట్. హెచ్డిఎంఎల్ ఎలిమెంట్ కాబట్టి దానికి సింటాక్ ఏంటిది, స్టార్టింగ్ ట్యాగ్, కాంటెంట్ అండ్ ద ఎండ్ ద ట్యాగ్ అనేది ఉంచాలి. ఇప్పుడు స్టార్టింగ్ ట్యాగ్ అంటే ఏమవుతుంది, యాంగులర్ బ్రేస్ ఇచ్చాను. కంటైనర్ కి ట్యాగ్ సింబల్ ఏంది, డివ్ అని రాసేసి యాంగులర్ బ్రేస్ క్లోజ్ చేశాను. ఇక్కడ కాంటెంట్ అంటే ఏంది, హెచ్డిఎంఎల్ ఎలిమెంట్ అనేది తీసేసుకున్నాను, అయిపోయింది. తర్వాత నేనేం చేశాను అంటే టూరిజం ప్లాన్ యువర్ ట్రిప్ వేర్ ఎవర్ యూ వాంట్ టు గో గెట్ స్టార్టెడ్. ఈ మొత్తాన్ని కదా మధ్యలోకి తీసుకురావాలనుకుంది. ఈ మొత్తం కూడా ఒక హెచ్డిఎంఎల్ ఎలిమెంటే కాబట్టి ఆ మొత్తాన్ని కూడా కాంటెంట్ గా తీసుకున్నాను. తర్వాత ఏం రాసేసాను, ఎండ్ ద ట్యాగ్ రాయాలి. ఎండ్ ద ట్యాగ్ అంటే ఎలా ఉంటుంది, యాంగులర్ బ్రేస్ ఉండి ఒక ఫార్వర్డ్ స్లాష్ ఉండి ట్యాగ్ సింబల్ డిఐవిఈ అని రాసేసి యాంగులర్ బ్రేస్ ని క్లోజ్ చేశాను. ఇప్పుడు వెళ్ళి ప్లేస్ చేసేసాను.
అప్లై చేయగానే ఏమైంది అంటే రాలేదు నాన్న కళ్యాణ్. ఏమైంది అంటే ఆ టూరిజం అవన్నీ అక్కడే ఉండిపోయినాయి. ఎందుకు అలా ఉండిపోయినాయి అంటే ఎందుకు అయిపోయినాయో చూద్దాం. డివ్ అనేది కంటైనర్ ఎలిమెంటే, సారీ హెచ్టిఎంఎల్ ఎలిమెంటే. ఈ డివ్ అనేది ఇక్కడే ఉంది. సిఎస్ఎస్లోకి వెళ్తే ఏమైందో చూడు, సిఎస్ఎస్లో మనం కోడ్ రాసుకున్నాం, ఆ కోడ్ అనేది ఇక్కడే ఉండిపోయింది. ఈ సిఎస్ఎస్లో రాసిన ఈ హారిజాంటల్కి రావాలనుకున్న ఈ మొత్తాన్ని కూడా ఈ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి అప్లై చేసేయాలన్నమాట. అలా అప్లై చేసినప్పుడే కదా అదంతా కదిలేది. ఒక్కొక్క దానికి అప్లై చేస్తే కదిలింది ఇందాక. ఈ మొత్తం టెక్స్ట్ అంతా రావాలంటే ఒకటే ఒకటి అనమాట. నేను ఇక్కడ కనుక చూస్తే కంటైనర్కి మాత్రమే, కంటైనర్లో ఉన్న స్టార్ట్ ట్యాగ్కి మాత్రమే అప్లై చేస్తాను. ఏమైంది అనేది ఒకసారి చూద్దాం. కంటైనర్ తీసుకున్నాను, హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఉన్న కంటైనర్లోకి వెళ్ళాను, డివ్ అనే దాని పక్కన స్పేస్ ఇచ్చాను. మనం సిఎస్ఎస్లో ఉన్న మొత్తాన్ని కూడా హెచ్టిఎంఎల్కి అప్లై చేయాలంటే ఏం చేస్తారు? అట్రిబ్యూట్ సహాయంతో అప్లై చేస్తారు. అట్రిబ్యూట్ సహాయంతో అప్లై చేయాలంటే ఫస్ట్ అట్రిబ్యూట్ యొక్క నేమ్ రాయాలి. అట్రిబ్యూట్ యొక్క నేమ్ ఏంటిది? క్లాస్. సింటాక్ ఏంది? అట్రిబ్యూట్ రాయాలంటే అట్రిబ్యూట్ నేమ్ రాసేసి ఈజ్ ఈక్వల్ టు ఇచ్చేసేసి డబుల్ కోట్స్ ఇచ్చేసి, డబుల్ కోట్స్ మధ్యలో ఏం రాయాలి? మనము ఏం రాయాలి? సిఎస్ఎస్ లో ఉన్న సెలెక్టర్ నేమ్ రాయాలి. సిఎస్ఎస్ లో ఉన్న సెలెక్టర్ నేమ్ ఏంది? హెచ్ హైఫన్ సెంటర్ రాసేసాను. ఇప్పుడు ఏమైందో చూద్దాం. ఏమైంది నాన్న? టెక్స్ట్ మొత్తం మధ్యలోకి వెళ్ళిపోయింది చూడు. అంటే కంటైనర్ కి మనం ఒక్కొక్క దానికి ఇవ్వకుండా ఒకేసారి అన్నిటిని కంటైనర్ లో పెట్టేసి ఆ కంటైనర్ ఒక్కదానికి ఇచ్చేసి అనుకో, వెంటనే ఏమైపోతుందంటే మనకున్న టెస్ట్ అంతా కూడా వెళ్ళిపోతుంది. అంటే మనం ఈరోజు చేయాలనుకున్న టాస్క్ అదేనా? మనం అనుకున్న టాస్క్ అయితే అయిపోయింది ఈరోజు సెషన్. సో ఏంటిది? మనం అనుకున్న టాస్క్ లోకి వెళ్దాం. ఏం చేయాలనుకున్నాను? ఇదిగో చూడు, టూరిజం మొత్తాన్ని కూడా హారిజాంటల్లో సెంటర్కి తీసుకురావాలి. అలా తీసుకురావాలంటే రెండు యొక్క రూల్స్ వాడాను. 2 టాపిక్స్ ఇంట్రడ్యూస్ చేశాను. ఏం చేశాను? ఒక టెక్స్ట్ అంతా కూడా సెంటర్లోకి రావాలి అంటే సిఎస్ఎస్ ని యూజ్ చేస్తే మనకు సరిపోతుంది అని చెప్పాను. సిఎస్ఎస్ ని ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. సిఎస్ఎస్ చేయాలి అంటే ఏం చేయాలి? హారిజాంటల్ గా సెంటర్లోకి రావాలంటే సిఎస్ఎస్ లో ఫస్ట్ ఎప్పుడు కూడా ఏం క్రియేట్ చేస్తాం? రూల్ సెట్ క్రియేట్ చేస్తాం. ఆ రూల్ సెట్ యొక్క సింటాక్ ఏంటిది? సెలెక్టర్ రాసేసి ఒక ఫ్లవర్ బ్రేస్ రాసేసేసి తన కింద స్పేస్ ఇచ్చేసేసి ఎంటర్ కొడితే స్పేస్ వచ్చేస్తుంది. తన కింద లైన్లో ఏం రాయాలంటే రూల్స్ రాయాలి. రూల్లో ఏం రాయాలి? నేనేం చేశాను? ఈ టెక్స్ట్ మొత్తం అక్కడికి రావాలి. అంటే టెక్స్ట్ అంతా అక్కడికి రావాలంటే మనకు అక్కడ ఒక ప్రాపర్టీ ఉంది. ఏంటిది? టెక్స్ట్ హైఫన్ అలైన్ అనే ఒక ప్రాపర్టీని ఇచ్చేసేసి ఒక కాలం పెట్టేసేసి తర్వాత వాల్యూ ఇవ్వాలి. వాల్యూ అంటే ఎక్కడికి రావాలి? సెంటర్లోకి రావాలి. కాబట్టి సెంటర్ అని పెట్టేసేసి ఒక సెమీ కాలన్ ఇచ్చేసి ఫ్లవర్ బ్రేస్ని క్లోజ్ చేసేసాను. కానీ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ మొత్తం కూడా మధ్యలోకి రావాలి అంటే మనకు సెలెక్టర్కి ఒక నేమ్ పెట్టాలి అని చెప్పాను. ఆ నేమ్ ఏమని పెట్టాను? నేను ఏమని పెట్టాను? హెచ్ డాట్ పెట్టేసేసి హెచ్ హైఫన్ సెంటర్ అనేది పెట్టేస్తే సెలెక్టర్ నేమ్ అయిపోయింది. అట్లా అప్లై చేయగల నాకేమైందంటే ఆ రూల్ సెట్ అనేది నాకు డైరెక్ట్గా రూల్ సెట్ని పెట్టేసేసి ప్లే చేసినా కానీ ఎలాంటి చేంజ్ రాలేదు. ఎందుకు అలా రాలేదు అంటే సిఎస్ఎస్లో రాసిన ప్రతిదాన్ని కూడా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి కలిపితే మాత్రమే సిఎస్ఎస్లో రాసిన స్టైల్ అంతా కూడా హెచ్టిఎంఎల్కి అప్లై అయిపోయింది. అలా అప్లై చేయాలంటే మనం దేన్ని యూజ్ చేస్తామని చెప్పాను? ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్లో ఉండే అగైన్ ఒక టాపిక్ని యూజ్ చేస్తామని చెప్పాను. అదేంటిది అంటే అట్రిబ్యూట్ సహాయంతో చేస్తాం. అట్రిబ్యూట్ ఏం చేస్తుంది? ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ని హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి ఇచ్చేస్తుంది అనమాట. అలా ఇవ్వాలి అంటే అట్రిబ్యూట్కి ఒక సింటాక్ ఉంది. ఏం సింటాక్ ఉంది? అది హెచ్టిఎంఎల్కి అట్రిబ్యూట్స్ ఇవ్వాలి అంటే ఒక స్టార్టింగ్ ట్యాగ్ లోపల స్పేస్ ఇచ్చేసి అట్రిబ్యూట్ యొక్క నేమ్ రాసేసి ఈజ్ ఈక్వల్ టు పెట్టి డబుల్ కోట్స్ పెట్టేసేసి లోపల ఏం చేయాలి అంటే అట్రిబ్యూట్ యొక్క వాల్యూ ఇవ్వాలి. ఆ వాల్యూ ఎప్పుడు కూడా ఎక్కడిది ఇవ్వాలి? సిఎస్ఎస్ ఫైల్లో రాసిన సెలెక్టర్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కనుక పెట్టేసేసామంటే సిఎస్ఎస్ ఫైల్లో నువ్వు రాసిన మొత్తం ఏదైతే సింటాక్ ఉందో ఆ సింటాక్ మొత్తం కూడా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి అప్లై అయిపోతుంది. ఓకేనా? అయిపోయింది. నేనేం చేసేసాను? నా టాస్క్ ఇప్పుడు కూడా మన హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ప్రతి బెస్ట్ ప్రాక్టీస్ అంటే దాని మీనింగ్ అనేది సింగిల్గా ఉండేది ఎప్పుడు ఉండకూడదు. అటంతటిని కూడా ఏం చేయాలి అంటే ఒక కంటైనర్లో పెట్టాలి. ఆ కంటైనర్లో పెట్టాలి అంటే కంటైనర్కి సింటాక్ ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. సింటాక్ కంటైనర్ అనేది ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కాబట్టి ఈ కంటైనర్కి సింటాక్ ఏంటిది అంటే యాంగులర్ బ్రేస్ ఇచ్చేసేసి ఒక ట్యాగ్ అనేది స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది, తర్వాత హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఉంటుంది, తర్వాత ఏముంటుంది? ఎండ్ ట్యాగ్ అనేది ఉంటుంది. అంటే కంటైనర్ అనేది ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కాబట్టి ఈ కంటైనర్ అనే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి ఒక సింటాక్ ఎలా ఉంటుందంటే ఒక స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది, తర్వాత హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఉంటుంది, తర్వాత ఏముంటుంది అంటే ఒక ఎండ్ ట్యాగ్ ఉంటుంది. ఎలా అంటే చూద్దాం. యాంగులర్ బ్రేస్ ఇచ్చేసి మనం రాసిన కంటైనర్ని ఏమని పిలుస్తారు? ట్యాగ్ సింబల్
సోడియం Ni అన్నట్లు కంటైనర్ ని ఏమని పిలుస్తారు? ట్యాగ్ సింబల్ DIV అంటారని గుర్తుపెట్టుకోవాలి. అంటే కంటైనర్ కి HTML ఎలిమెంట్ కాబట్టి దాని సింటాక్స్ రాద్దాం. యాంగులర్ బ్రేస్ ఇచ్చేసేసి DIVE అని రాసేసి యాంగులర్ బ్రేస్ ని క్లోజ్ చేసేసేసి తర్వాత నేనేం చేశాను, తర్వాత ఏం చేస్తాను తర్వాత ఒక HTML ఎలిమెంట్ యొక్క కంటెంట్ ని రాసేసేసి తర్వాత ఏం చేసేసాను, ఒక యాంగులర్ బ్రేస్ ఇచ్చేసేసి తర్వాత ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసేసి DIVE అని రాసేసి కంటైనర్ లో పెట్టేసేసుకున్నాను. కానీ నా టాస్క్ ఏంటిది, ఈరోజు చేయాలనుకున్న టాస్క్ HTML ఎలిమెంట్ లో మనం రాసిన కంటెంట్ అంతా కూడా హారిజాంటల్ గా సెంటర్ లోకి తీసుకురావాలి. అలా హారిజాంటల్ గా తీసుకురావాలి అంటే నేనేం చేయాలి, ఒక అట్రిబ్యూట్ ని అప్లై చేయాలి. HTML ఎలిమెంట్ ని CSS కి కలపాలి అంటే అట్రిబ్యూట్ సహాయంతో కలుపుతాం. ఏ అట్రిబ్యూట్ ని వాడతాం మనము? క్లాస్ అనే నేమ్ ఉండే ఒక అట్రిబ్యూట్ ని వాడితే CSS లో రాసిన ప్రతి దాన్ని కూడా ఏం చేస్తాం, HTML కి కలపొచ్చు. అలా కలపాలి అంటే దేనికి రాయాలి? స్టార్ట్ ట్యాగ్ కి. ఇక్కడికి వెళ్ళి ఒక్కొక్క దానికి అప్లై చేయకుండా ఈ కంటైనర్ ఒక్కదానికి అప్లై చేసాం అనుకో మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. అది ఎలా అనేది ఒకసారి చూద్దాం. అప్పుడు ఏం చేశాను, div అనే దాని పక్కన స్పేస్ ఇచ్చేసి నేనేం చేసేసాను, క్లాస్ అనే అట్రిబ్యూట్ రాసేసాను, ఈజ్ ఈక్వల్ టు పెట్టేశాను. తర్వాత ఏం చేశాను, ఒక డబుల్ కోట్స్ పెట్టేసేసి సెలెక్టర్ కి నేమ్ ఏమి ఇచ్చాను, ఏ ప్రాపర్టీ ఇచ్చాను, టెక్స్ట్ మొత్తం కూడా సెంటర్కి వెళ్ళాలని CSS లో చెప్పాను. ఆ సెలెక్టర్ కి ఏదైతే పేరు పెట్టానో ఆ పేరు మొత్తాన్ని తీసుకెళ్ళేసేసి ఆ డబుల్ కోట్స్ మధ్యలో పెట్టేసేసి రన్ చేసాను. అప్పుడు ఏమైందంటే నా టెక్స్ట్ మొత్తం కూడా సెంటర్ లోకి వచ్చేసింది. అంటే ఈ రోజు క్లాస్ లో నాకేమర్థమైంది అంటే మనం CSS లో ఉన్న ఎలిమెంట్ ని HTML ఎలిమెంట్ ని జోడించాలి అంటే అట్రిబ్యూట్ సహాయంతో చేస్తారని చెప్పేస్తాం. దాని యొక్క సింటాక్స్ ని మనం తెలుసుకున్నాం. అలానే HTML ఎలిమెంట్ ని మనం రాసేసినప్పుడు ఏం చేస్తామంటే ఆవంతని ఈ విడిగా వదిలేయకూడదు. ఎప్పుడు కూడా ఆ HTML ఎలిమెంట్స్ మొత్తంగా HTML ఎలిమెంట్ లో రాసిన టోటల్ కంటెంట్స్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే ఒక కంటైనర్ లో పెట్టుకోవాలి. ఆ కంటైనర్ లో పెట్టుకోవాలి అంటే కంటైనర్ యొక్క సింటాక్స్ ఏంటిది అంటే స్టార్టింగ్ ట్యాగ్ ఉండి div అని ఉండేసేసి యాంగులర్ బ్రేస్ తో క్లోజ్ చేసేసేసి తర్వాత HTML ఎలిమెంట్ ని అక్కడ రాసేసుకొని తర్వాత ఎండ్ ట్యాగ్ అనేది రాయాలి. ఎండ్ ట్యాగ్ లో ఏం రాయాలి, యాంగులర్ బ్రేస్ రాసేసి ఫార్వర్డ్ స్లాష్ పెట్టేసేసి DIVE అని రాసేసేసి యాంగులర్ బ్రేస్ ని కనుక క్లోజ్ చేసేస్తే అది ఒక కంటైనర్ అయిపోతుంది. మనం ఒక్కొక్క దానికి అప్లై చేయకుండా HTML ఎలిమెంట్ యొక్క అట్రిబ్యూట్ ని ఒకేసారి కంటైనర్ కి అప్లై చేసాం అనుకో డైరెక్ట్ గా మొత్తం వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం రాస్తున్నాము, కంటైనర్ లో ఉన్న ఫస్ట్ స్టార్టింగ్ ట్యాగ్ DIVE పక్కన ఏం చేస్తుందంటే CSS లో ఉన్న దాన్ని HTML కలపాలంటే క్లాస్ అనే అట్రిబ్యూట్ సహాయంతో కలుపుతాను, క్లాస్ ఈక్వల్ టు తర్వాత ఏం చేస్తానంటే CSS లో రాసిన మొత్తాన్ని కూడా HTML కి ఎలిమెంట్ కి అప్లై చేయాలంటే డబుల్ కోట్స్ మధ్యలో సెలెక్టర్ కి ఏదైతే నేను పెట్టానో అది కనుక ఇచ్చేస్తాను అనుకో వెంటనే నాకు ఏమైపోయింది అంటే ఇక్కడ అప్లై అయిపోయింది. ఇంకోటి కూడా చూద్దాం. ఇంకో రూల్ ఊరికి రఫ్ గా చెప్తాను, ఈ రూల్ గురించి రేపు చెప్తాను. నేనేం చేస్తానంటే కలర్ అనే ఒక ప్రాపర్టీ వాడాను. అంటే ఏందో ఊరికి రఫ్ గా చూద్దాం, ఇదేందనేది టుమారో చెప్తాను. రెడ్ అని పెట్టేసి చెప్తాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక చిన్న వేరే ప్రాపర్టీ పెట్టేస్తాను. అంటే ఇక్కడికి వెళ్ళేసి ఈ రూల్ సెట్ లో ఇంకో రూల్ రాసుకున్నాను. ఈ రూల్ రాసేసి నేనేం చేశానంటే ఈ క్లాస్ ని ఇక్కడికి వెళ్ళి నేను ఏం కదిలీలేదు. అవంతా నేను వెళ్ళి ఏం చేశానంటే ప్లే చేశాను. మొత్తం చూడు ఏమైందో రెడ్ లోకి వచ్చేసింది. అంటే ఇక్కడ నాకేమర్థమైంది, CSS లో సెలెక్టర్ నేమ్ ఏదైతే ఇచ్చానో ఆ సెలెక్టర్ నేమ్ ని HTML ఎలిమెంట్ లో అట్రిబ్యూట్ కి ఏదైతే ఇచ్చానో అక్కడ CSS లో రాసిన ఏ కంటెంట్ అయితే ఉంటుందో ఆ కంటెంట్ మొత్తం కూడా ఏమవుతుందంటే దీంట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి అప్లై అయిపోతుంది అనమాట అనేది నాకు అర్థమైపోయింది. ఈ రూల్ గురించి రేపు చెప్పుకుందాం. కలర్ అనే ప్రాపర్టీ, రెడ్ అనేది ఏంది అనేది టుమారో చెప్తాను. ఓకేనా? సో ఇప్పుడు ఈ రోజు క్లాస్ లో ఇంతవరకు అర్థమైతే సరిపోతుందన్న. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? కళ్యాణ్ ఏదో అడుగుతున్నావు కదా, చెప్తున్నాను సార్. ఇప్పుడు CSS లో ఫార్ములా తీసేస్తే మొత్తం పోద్దా సార్? చూద్దాం ఒకసారి వెళ్ళి. ఇప్పుడు ప్లే చేస్తాను, పోయింది మొత్తం. CSS లో ఫార్ములా రాసి మళ్ళీ HTML లో కూడా మారిస్తే అప్పుడు వస్తుంది. అంటే మనం ఏం చేస్తున్నాం, స్టైలింగ్ ఇస్తున్నాం కదా. అంటే ఇది మొత్తం పక్కకు రావాలంటే ఏం చేయాలి, CSS లో రాస్తేనే మనకు వస్తేనే నాకు అర్థమైపోయింది, అందుకని అక్కడే రాస్తాను. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ధనుష్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైనట్లేనా? ఈ రోజు క్లాస్ అర్థమైంది అంటే నెక్స్ట్ చెప్పే HTML CSS మొత్తం కూడా ఏమైపోతుందంటే కంప్లీట్ అయిపోతుంది అనమాట. అంటే నెక్స్ట్ వీక్ లో కల్లా స్టాటిక్ వెబ్సైట్ లో దాదాపు చాలా వాటికి మనం వెళ్ళిపోతాం, చాలా ముందులకు వెళ్ళిపోతాం అనమాట. ఏం లేదు, ఈ ఒక్క బేసిక్స్ ఎవరికైతే బాగా అర్థమవుతాయో
ఆటోమేటిక్గా మిగతా క్లాసెస్ అన్నిటిని కూడా చాలా ఈజీగా అర్థం చేసుకోవడం అనేది జరిగిపోతుంది అనమాట. లాస్ట్ క్లాస్ ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరూ ఒక్కరోజు మిస్ అయినా చాలు అనమాట, మనం చెప్పుకునే ఎంటైర్ ద కోర్స్ అనేది మొత్తం అర్థం కాదనమాట. ఎందుకంటే లాస్ట్ క్లాస్లో చెప్పిన ఎలిమెంటే ఈ క్లాస్లో అనేది మనం చేస్తున్నాం. లాస్ట్ క్లాస్ అనేది వినకపోతే ఏమవుతుందంటే ఈ క్లాస్ అనేది మిస్ అయిపోతారు అనమాట. సో అది ఒక్కసారి గుర్తుపెట్టుకొని మీరే డిజైన్ అయిపోండి. ఓకేనా హ్యావ్ ఎ గ్రేట్ డే. బై. టుమారో నుండి ప్రాక్టీస్ అనేది చేంజ్ చేస్తాం.